విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో డిప్లొమా విద్యార్థిని రూపశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతి పట్ల విద్యార్థి సంఘాలతో కలిసి కుటుంబ సభ్యులు కళాశాల ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటే కళాశాల యాజమాన్యం తమ బిడ్డను పొట్టన పెట్టుకుందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న రూపశ్రీ తల్లిదండ్రులతో మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. మధురవాడలో చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రస్తుత స్పాట్ దగ్గర అయితే మనం ఉన్నాం. అయితే ఈరోజు ఎవరైతే ఆ విద్యార్థి ఎవరైతే ఉందో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఆ విద్యార్థి చనిపోలేదు, యాజమాన్యమే చంపేసిందంటూ కూడా కొంతమంది అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా ఎవరైతే ఆ చనిపోయినటువంటి విద్యార్థి ఎవరైతే ఉందో ఆ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ చనిపోయిన రోజు నుంచి కూడా అనేక దఫాల్లో వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దపదపాలుగా ఆమె పెట్టినటువంటి ఒక టెక్స్ట్ మెసేజ్లో చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తండ్రితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది, మీకు ఎలాంటి మెసేజ్ వచ్చింది, ఈ రోజు వరకు కూడా కాలేజీ యాజమాన్యం మిమ్మల్ని స్పందించారా? లేదండి, ఈ రోజు వరకు ఎవరు రాలేదండి. అమ్మాయి చనిపోయిందని వారం రోజులు అవుతుంది. ఈ రోజుకి ఎవరు కూడా కాలేజీ యాజమాన్యం నుంచి ఎవరు మాతో కలవడం కానీ ఎవరు రావడం కానీ ఏమీ జరగడం లేదండి. సో ఏ రకమైన న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏ రకమైన న్యాయం కావాలండి? మా అమ్మాయి చచ్చిపోతూ మెసేజ్ పెట్టి చనిపోయింది. ఆ రకంగా మా అమ్మాయి లాంటి అమ్మాయిలకు ముందే ఎవరు చనిపోకుండా ఉండాలి కాబట్టి ఈ కాలేజీని మూత వేయాలి. ఇంజనీర్ చదివి నా బతుకు తెరుసు అవుతుంది అనుకున్న నా కూతురు చనిపోయింది కాబట్టి నాకేమైనా సరే నా కూతురికి నాకు న్యాయం జరగాలండి, అంతే. సో కాలేజీ యాజమాన్యం ఏం చెప్తుందండి? అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని కలవడం కానీ ఏమన్నా చేయడం కానీ జరిగిందా? లేదండి, అసలు వాళ్ళు కలవడం కానీ రావడం కానీ ఎటువంటిది కూడా జరగలేదండి. అందుకే వాళ్ళు కలిసే వరకు నేను ఇక్కడే ఉంటానండి, లేచి వెళ్ళడం అంటూ ఉండదు. సో మీతో మాట్లాడిన సందర్భాల్లో మీ అమ్మాయి ఏం చెప్తూ ఉండదు? ఈ కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే చనిపోక ముందు రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద ఏదైనా మీకు అనుమానం వచ్చి ఏమైనా చెప్తూ ఉండేదా? లేదండి, అలాంటిది ఏం చెప్పలేదండి. సో ఇక్కడ మనతో పాటు మాట్లాడిన మరికొంతమంది నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా స్టూడెంట్స్ సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఆ అమ్మాయి మెసేజ్లో ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ చూసాం. ఏంటంటే తను చనిపోతూ మరికొంతమంది విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది, నా చావుతో ఇలాంటివన్నీ కూడా ఫుల్ స్టాప్ జరగాలని కూడా ఒక హ్యూమన్ బీయింగ్లో ఆలోచించినటువంటి విద్యార్థి ఆ వేదనని వర్ణించలేనిది. సో ఆ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడు ఆ అమ్మాయిని చాలా రకాలుగా చాలాసార్లు వాళ్ళ యొక్క కాలేజీ యాజమాన్యం మొత్తం టోటల్గా ఓవరాల్గా గోల్డ్తో అమ్మాయిలు టచ్ చేయడం, ఏమైనా ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేటప్పుడు కూడా యాజమాన్యం మొత్తం కూడా వాళ్ళందరూ కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారనేది ఇప్పుడు ఆల్రెడీగా కమిషనర్ మనం మాట్లాడడం జరిగింది, మనం చూసాం మీడియాలో కూడా. అయితే ఆ రోజు కేజీహెచ్ దగ్గరికి యాజమాన్యం వచ్చింది. యాజమాన్యం వచ్చినప్పుడు కేజీహెచ్కి వచ్చిన తర్వాత అతను ఏం చెప్తున్నాడంటే ఏదో సింపుల్గా చెప్పాడు అనమాట. అమ్మాయి సరిగా క్లాస్కి రాదండి, హాస్టల్లోనే ఉండిపోతుందండి అని చెప్పేసి సింపుల్గా చెప్పి ఏదో అమ్మాయిది తప్పన్నట్టు చెప్పగలిపోయాడు. ఆ రోజు కూడా నేను అడిగాను, ఆ రోజు కూడా నేనే ఉన్నాను. ఆ అమ్మాయికి ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి సీట్ వస్తేనే కదా మీ కాలేజీలోకి వచ్చింది. అటువంటి అమ్మాయి కాలేజీలోకి వెళ్లకుండా హాస్టల్లో ఉంటుంది అని అంటే కాలేజీలో చేసేటటువంటి అరాచకాల వల్లే ఆ అమ్మాయి ఉంటుందనేది మా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అది ఆత్మహత్య అని చెప్తున్నారే తప్ప అది హత్య అనే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే 4 అంతస్తుల నుంచి బిల్డింగ్ నుంచి పడిపోయినటువంటి అమ్మాయికి ఎక్కడా కూడా దెబ్బలు లేవు. చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే కాలో చెయ్యో తలో పగిలిపోద్ది, కానీ అలాంటిది ఏమీ కూడా లేదు. అలాంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 28వ తారీఖు నైట్ 1 గంటకు జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఈ రోజు వరకు కూడా ఈ కాలేజీకి సంబంధించిన ఎండీ గారు ఇప్పటికొచ్చే స్పందన లేదు కదా. ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావాసం కాకుండా చూసుకునే బాధ్యత అధికారుల మీద, ఇటు ప్రభుత్వం మీద ఎంతైనా ఉందంటూ కూడా ప్రధానంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కెమెరామ్యాన్ చందుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.